సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడు భైరవస్వామి భక్తుల కష్టాలు తీరనున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంట మాట్లాడుతూ భైరవస్వామి ఆలయంపై గత కొన్నేళ్లుగా దేవస్థానానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఆలయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉండటంతో దేవస్థానం భక్తుల అవసరాలు తీర్చలేకపోవడం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు జీవీఎంసీ దేవస్థానంతో మాట్లాడడం జరిగిందని, వారం 10 రోజుల్లో రోడ్డుకు సంబంధించి గ్రావెల్ పనులు చేపడతామని అన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. వేలాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో దర్శించుకునే ఈ భైరవ దేవాలయం, దీనికి సంబంధించి ఎన్నో రోజులుగా దీన్ని విజిట్ చేసి ఇక్కడ భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఈరోజు ఈవో గారితో పాటు వాళ్ళ దేవస్థానం సిబ్బంది, అలాగే జోనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పూజ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ భైరవ దేవాలయం క్షేత్రపాలకుడిగా భక్తులకి అపారమైన నమ్మకం కలిగించే స్వామి. చాలా మంది ఇక్కడ ముందు పూజ చేసి స్వామిని దర్శించుకొని ఆ తర్వాత సింహాచలం వెళ్ళే ఆనవాయితీ సాంప్రదాయం కూడా ఉంది. అయితే అమావాస్య కానీ లేకపోతే ప్రత్యేకించి ఆదివారాలు, సెలవుల రోజులు వేలాది మంది భక్తులు, అమావాస్య అయితే ఒకసారి నేను కూడా ఎప్పుడున్న ఈ రోడ్డు వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, ఇసుకేస్తారు వాళ్ళంత మంది జనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. చాలా మంది భక్తులు గతంలో దర్శించుకున్న వాళ్ళు కూడా ఇటీవల ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే దేవస్థానం, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ మధ్య కొంచెం సమన్వయం కూడా లేకపోవడంతో బయట ఒకటి గేటు పెట్టడం, అలాగే దీనికి భక్తుల్ని పూర్తిగా నియంత్రించడం, ఎవరైనా రావాలన్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ అనుమతి తీసుకొని లోపలికి వచ్చి దర్శించుకునే పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ దాకా కూడా 1 కిలోమీటర్ పైగా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ దాకా రావడానికి కూడా పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు పైకి తేలి ఆ కాళ్ళు గుచ్చుకుంటాయి అడుగులేస్తే. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రోడ్డు ఉంది. అంతేకాకుండా ఇక్కడ కరెంటు కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇట్లా బేసిక్ ఫెసిలిటీస్ కూడా నోచుకోవట్లేదు. మరి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. మరి ఇంత నమ్మకం ఉన్న దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఇది ఒక వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం, లేకపోతే ఫారెస్ట్ వాళ్ళ రూల్స్ ప్రకారం కొన్ని ఇబ్బందులు ఉన్నందువల్ల వాటిని మేము చేయలేకపోతున్నాం అనేది ఒక పక్క అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటీవల మనం జరిగిన డెవలప్మెంట్ చూస్తా ఉన్నాం. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ రూల్స్ డెఫినెట్గా మనం ప్రొటెక్ట్ చేద్దాం, గౌరవిద్దాం. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా పబ్లిక్కి ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళ సెంటిమెంట్స్ని గౌరవించే విధంగా మనం కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు చేయకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అయితే నా దగ్గర తీసుకోవాలంటే నేను దాన్ని అనుమతిస్తానని చెప్పిన కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎవరో నేనో, ఈవో గారో, జడ్సీ గారో, లేదా ఒక ఇండివిజువల్ ఇల్లు కట్టుకోవటమో, లేకపోతే ఏదైనా ఫారెస్ట్ భూమి ఎంక్రోచ్ చేసి ఏమైనా చేస్తే దాన్ని డెఫినెట్గా అందరూ మనం ఖండించాలి.